మన తండ్రి రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. మంచిది ప్రియులారా, మంచి సమయానికి వచ్చినాం. మనం గత కొన్ని వారాలుగా ప్రత్యక్ష గుడారము గురించి మాట్లాడుకుంటూ ఆవరణము గురించి మాట్లాడుకున్నాం. ఆవరణముకున్నటువంటి ద్వారము గురించి మాట్లాడుకున్నాం. తదుపరి బలిపీఠము గురించి మాట్లాడుకుని బలిపీఠపు ఉపకరణముల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ తదుపరి గంగాళము గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత వెండి దిమ్మలు వేసి ఆ వెండి దిమ్మల మీద నిలువ పలకలు నిలవబెట్టబడడం మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత వారం ఈ నిలువ పలకలు ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యి ఉండేలాగున 2 కుషువులు గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. గత వారం ఈ నిలువ పలకలు నిలవబెట్టిన తర్వాత వాటి మీద 4 తెరలు కప్పి ఉంచడం గురించి మనం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. ఆ 4 తెరలు ఏమేమై ఉన్నాయో, అవి వేటికి సాదృశ్యమో చాలా స్పష్టంగా దేవుడు, ఒక ప్రవచనాత్మకంగా దేవుడు మనతో మాట్లాడడం మనం విన్నాం. అయితే నేడు చాలా జాగ్రత్తగా మరొక అంశంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఈ నిలువ పలకలు నిలవ పెట్టబడ్డాయి, వాటి మీద 4 తెరలు కప్పారు అని మనం మాట్లాడుకున్నాం. దాన్ని మందిరము అని మనం పిలుస్తున్నాం. ఆ మందిరము 2 భాగాలు. హల్లెలూయా చెప్పండి. ఆ మందిరము 2 భాగాలు. మొదటి భాగము పరిశుద్ధ స్థలముగా పిలువబడితే, రెండవ భాగము అతి పరిశుద్ధ స్థలముగా పిలువబడుతుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మొదటి భాగం ఏమిటి? పరిశుద్ధ స్థలము. రెండవ భాగం ఏమిటి? అతి పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు ఉంటాయి. పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు ఉంటాయి. ఏంటి అంటే, మొట్టమొదటిగా దీపవృక్షము అనేది ఉంటుంది. హల్లెలూయా. రెండవదిగా సన్నిధి రొట్టెల బల్ల అనేటి మరొక వస్తువు మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. మూడవదిగా ధూపవేదిక అనేటువంటి వస్తువు కూడా మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. నేడు ఈ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దీప వృక్షము గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. హల్లెలూయా చెప్పండి. దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? దీప వృక్షము గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఈ దీప వృక్షము గురించి నేను ప్రతి వారం ఏ వస్తువు ఏ రీతిగా ఉంటుందో నేను మీకు ఒక ఫోటో చూపించడం, లేకపోతే ఆ బొమ్మను చూపించి నేను మీకు వివరిస్తా ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గమనించాలని కోరుతా ఉన్నాను. ఈ యొక్క ప్రతి వస్తువు గురించి బొమ్మను చూపించి, ఒక ఫోటో చూపించి మీకు వివరిస్తా ఉన్నాను. అయితే ఈ దీపవృక్షము మీ అందరికీ తెలిసిందే. వెనకాల గోడ మీద కూడా దీపవృక్షం కనబడతా ఉంటుంది. ఒకసారి చూడాలనుకున్న వారు వెనక్కి తిరిగి చూడండి. ఆ గోడ, ఆ పోస్టర్ మీద దీపవృక్షం మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. అంతేకాకుండా ఈ యొక్క బలిపీఠముకి ఆ దీపవృక్షము బొమ్మ కూడా కనబడతా ఉంది. కాబట్టి నేనేం ఫోటో చూపించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ దీపవృక్షము గురించి నిర్గమకాండము 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 40వ వచనం వరకు మనకు కనబడతా ఉంది. నిర్గమకాండము 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 40వ వచనం వరకు మనకు కనబడుతుంది. అదే రీతిగా అదే నిర్గమకాండము 37వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు కూడా ఈ యొక్క దీపవృక్షము గురించి మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. నేను నిర్గమకాండము 37వ అధ్యాయము 17వ వచనం నుంచి నేను ఒకసారి కొన్ని వచనాలు నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. నిర్గమకాండము 37వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు మిలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును, దాని ప్రకాండమును, దాని కొమ్మను నకిషీ పనిగా చేసెను. దాని కలుషములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరుప్రక్కల నుండి
మూడేసి కొమ్మలు, అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలుషములు, రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాద రూపమైన 3 కలుషములు, అట్లు దీపవృక్షం నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులు గల బాదము రూపమైన 4 కలుషములుండెను. దీపవృక్షం నుండి బయలుదేరు 6 కొమ్మలలో 2 కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు ఉండెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి, అదంతియు ఏకాండమైనది మిలిమి బంగారముతో నక్షి పనిగా చేయబడెను. మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టుకారును, దాని కత్తెర చెప్పును మిలిమి బంగారుతో చేసెను. దానిని దాని ఉపకరణములన్నిటినీ 40 వీసల మెలిమి బంగారుతో చేశాను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించాలి. ఇక కనబడుతున్న ఆ దీప వృక్షం ఉంది చూసారా, ఆ దీప వృక్షమునకు ఇరువైపులా 3 కొమ్మలు రావాలి. కుడి ప్రక్కన 3 కొమ్మలు, ఎడమ ప్రక్కన 3 కొమ్మలు, ఇలాగా 6 కొమ్మలు రావాలి. మధ్యలో ఏకాండముగా ఉన్న దానితో కలిపి 7 దీపములు వాటి మీద అమర్చబడతాయి. హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ దీప వృక్షము దేనికి సాదృశ్యము? హల్లెలూయా. ఈ దీప వృక్షము దేనికి సాదృశ్యము మనం మాట్లాడుకొని, ఈ దీప వృక్షము గురించి ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ దీప వృక్షము ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి, ప్రత్యక్ష గుడారము ఉన్నంత కాలము కూడా. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్తున్నప్పుడు అది ఆ ప్రాంతంలో నిలపబడినంత కాలము కూడా ఆ దీప వృక్షము వెలుగుతూనే ఉండాలి. హల్లెలూయా. అది ఆరిపోవడానికి వీలు లేదు, నిత్యము వెలిగించబడతా ఉండాలి. ఇప్పుడు ఆ దీప వృక్షము దేనికి సాదృశ్యము అని మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ఆఖరి వచనం అయినటువంటి 20వ వచనాన్ని మనం చదువుదాం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని గమనించినప్పుడు ఆ దీపస్తంభము సంఘమునకు సాదృశ్యం. ఆమేన్ చెప్దాము గడిగా. హల్లెలూయా. ఆ దీపస్తంభము సంఘమునకు సాదృశ్యముగా మనకు కనబడతా ఉంది. ఇందాక ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఈ దీప వృక్షము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటి? సంఘము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. గడిగా ఆమేన్ చెప్దాం. దేవుడు వెలిగించబడిన సంఘము కోసం ఎదురు చూస్తున్నాడు. ఏ సంఘమైతే వెలిగించబడుతుందో, ఏ సంఘమైతే మన్నించబడుతుందో ఆ సంఘము కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరము, సంఘముగా పిలువబడుతున్న మనందరము కూడా వెలిగే వారిగా మనం మార్చబడదుము గాక. ఈ లోకమునకు వెలుగుగా మనం మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు వారే స్వయముగా పలుకుతున్న మాట. ఈ అధ్యాయము, ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము
కొండ మీద చేసిన ప్రసంగంగా మనం పిలుస్తాం. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి, ఆ కొండ మీద ప్రసంగములో దేవుడు ప్రతి ఒక్కరిని ఉద్దేశిస్తూ పలుకుతున్న మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం అంటే సంఘము వెలిగించబడిన సంఘముగా ఉండాలి, మన్నించబడే సంఘముగా ఉండాలని దేవుడు ఉద్దేశమై ఉంది. హల్లెలూయా. మరొక మాటను మీకు చూపిస్తాను. నేను మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త, ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 5వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. హల్లెలూయా. స్వయముగా యేసుక్రీస్తు వారే బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడుతూ, అతడు మండుచు వెలుగుచు ఉన్న దీపమై ఉండెను. హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాను ఏ రీతిగా ఉన్నాడంట? మండుతూ వెలుగుతూ ఉన్న దీపములాగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చునే దేవుని వాక్యాన్ని వింటున్న మనందరము కూడా వెలిగించే దీపస్తంభములుగా మార్చబడాలి. మన సంఘము నిత్యము వెలిగే దీపస్తంభముగా మార్చబడాలి. హల్లెలూయా. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏమిటంటే, మొట్టమొదటిగా వెలిగించబడాలంటే ఏం చేయాలో మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. వెలుగుతా ఉండాలి, సంఘము వెలిగించబడిన సంఘముగా ఉండాలి అని మనం మాట్లాడుకుంటున్నాం. మనము వెలగాలి అంటే ఏం చేయాలో మాట్లాడుకోబోతా ఉన్నాం. రెండవదిగా వెలిగితే ఏం జరుగుతుందో మాట్లాడుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. మనం మాట్లాడుకోబోయే మొదటి అంశం ఏమిటి? వెలిగించబడాలి అంటే ఏం చేయాలి? హల్లెలూయా. వెలిగించబడాలి అంటే ఏం చేయాలి? రెండవదిగా వెలిగించబడితే ఏం జరుగుతుందో మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి, వెలిగించబడాలి అంటే 3 పనులు చేయాలి. హల్లెలూయా. మనందరం వెలిగించబడాలి అని మాట్లాడుకుంటున్నాము, కానీ అసలు వెలగాలంటే ఏం చేయాలి? చదువుదాం మనందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నిర్గమాకాండము 37వ అధ్యాయము. నిర్గమాకాండము 37వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. అతడు మెలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును, దాని ప్రకాండమును, దాని కొమ్మను నకిషీ పనిగా చేశాను. హల్లెలూయా. ఈ చాలా జాగ్రత్తగా గమనించండి, ఈ యొక్క దీపస్తంభము చేయబడుతున్నప్పుడు నకిషీ పనిగా చేయబడిందంట. హల్లెలూయా. చెప్పండి, ఎలాగ చేయబడింది? నకిషీ పనిగా చేయబడింది. అంటే చాలా జాగ్రత్తగా గమనించండి, ఇంగ్లీష్ లో హ్యామర్డ్ వర్క్ అని రాయబడింది. అంటే ఈ దీపస్తంభమును చేస్తున్నప్పుడు అది సుత్తితో కొట్టబడుతూ చేయబడాలి. హల్లెలూయా. లాగా చేయబడాలి, సుత్తితో కొట్టబడుతూ చేయబడాలి. ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో, ఆ మందిరములోనికి, ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెలుగు వచ్చే అవకాశం లేదు. హల్లెలూయా. ఏం లేదు? ఎందుకు అవకాశం లేదు? పైన 4 తెరలతో కప్పబడింది. సో వెలుగు వచ్చే అవకాశం లేదు. ఆ స్థలమంతా వెలుగు రావాలి అంటే దీపవృక్షము మాత్రమే వెలిగించబడుతుంది. హల్లెలూయా. ఆ స్థలమంతటికి వెలిగించేదేంటి? దీపవృక్షము. హల్లెలూయా. ఆ స్థలమునకు వెలిగివ్వడానికి దీపవృక్షము అనేక మార్లు సుత్తుతో కట్టబడింది. హల్లెలూయా. ఈ మాట అర్థమవుతుందా? అది వెలుగునివ్వడానికి అనేక సార్లు కొట్టబడింది. నీవు వెలిగించబడే వ్యక్తిగా ఉండాలి అంటే, సంఘము వెలిగించబడే సంఘముగా ఉండాలి అంటే, నీవు నలగగొట్టబడితేనే వెలిగించబడగలుగుతావు. హల్లెలూయా. నువ్వు వెలగాలి అంటే ముందు నలగాలి, నలగగొట్టబడాలి. నీ శరీరమును ఉపవాసము చేత నలగగొట్టబడితే నీవు వెలిగించబడతావు. హల్లెలూయా.
నువ్వు ఉపవాసము చేయకుండా, నీ శరీరాన్ని నలగగొట్టుకోకుండా నువ్వేమాత్రము కూడా వెలిగించబడలేవు. నువ్వు అనేక మందికి వెలుగును ఇవ్వలేవు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని వింటున్న నీవు వెలిగించబడాలి అంటే ముందు నలగాలి. హల్లెలూయా. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించిన మన సంఘములో 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎంతమంది ఉపవాసం ఉండి వారి శరీరాన్ని నలగొట్టుకోగలుగుతున్నారు? ఎంతమంది ఉపవాసం ఉండి వారి శరీరాన్ని లోపరుచుకోగలుగుతున్నారు? దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నువ్వు వెలగాలి అంటే ముందు నలగాలి, నలగగొట్టబడాలి. ఉపవాసము చేత నీ శరీరమును నువ్వు నలగొట్టుకున్నప్పుడు నీ ఆత్మ వెలిగించబడుతుంది. హల్లెలూయా. నేను చాలా సార్లు చెప్పాను, గిద్యోను యుద్ధానికి వెళ్ళేటప్పుడు కుండ తీసుకున్నాడు, ఆ కుండలో దీపమును పెట్టాడు. ఇప్పుడు కుండలో దీపము పెట్టినప్పుడు అది వెలుగు ప్రసరిస్తుందా? వెలుగు బయటకు వస్తుందా? రాదు. మరేం చేయమన్నాడు? యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ కుండను పగలగొట్టమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కుండ పగలగొట్టబడిందో ఆ స్థలమంతా ఆ దీపము వెలిగించడం ప్రారంభించబడింది. హల్లెలూయా. నీవు వెలగాలి అంటే విరగొట్టబడాలి. ఆ కుండ మన శరీరానికి సాదృశ్యము. నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోగలిగితే, నీ శరీరాన్ని ఉపవాసము చేత దాన్ని లోపరుచుకోగలిగితే ఖచ్చితంగా నీవు వెలిగించబడతావు. హల్లెలూయా. రెండవదిగా మనందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 119వ సంకీర్తన 119వ సంకీర్తన ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరవాలి. 119వ సంకీర్తన 105వ చరణాన్ని మనం చదువుదాం. 119వ సంకీర్తన 105వ చరణం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. వాక్యము ఏ రీతిగా ఉందంట? వెలుగుగా ఉంది. నీ పాదములకు దీపమై ఉంది. హల్లెలూయా. నువ్వు వెలిగించబడాలి అంటే, అనేక మందికి వెలుగును నువ్వు ఇవ్వాలి అంటే నీవు వాక్యము చేత నింపబడాలి. వాక్యానుసారముగా నడుచుకోగలగాలి. వాక్యాన్ని ధ్యానించగలగాలి. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని ప్రకారం నడుచుకుంటాడో, ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తాడో ఆ వ్యక్తి వెలిగించబడతాడు. హల్లెలూయా. నీ జీవితంలో అంధకారము, నీ బ్రతుకులో అంధకారము, నీ గతాన్ని చూసినప్పుడు అంధకారము, నీ ప్రస్తుతాన్ని చూసినప్పుడు అంధకారము, నీ భవిష్యత్తు గురించి అయినా ఆలోచన చేస్తే అప్పుడు కూడా అంధకారమే కనబడుతుందా? అయితే దేవుని వాక్యము మాత్రమే నిన్ను వెలిగించేది. హల్లెలూయా. నీ బ్రతుకులో వెలుగునిచ్చేది, అంధకారములో నిన్ను వెలుగులోనికి నడిపించేది దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా. ఆ వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులుగా మనం మార్చబడాలి. అనుదినము దేవుని వాక్యాన్ని వినేవారిగా, అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా మార్చబడాలి. అలాగా నీవు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యము నుండి వెలిగిస్తుంది. హల్లెలూయా. మూడవదిగా లేవియా కాండము 24వ అధ్యాయము, లేవియా కాండము 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. లేవియా కాండము 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఆ దీప వృక్షం మీద ఉన్నటువంటి 7 దీపములు కూడా వెలిగించబడాలి అంటే ఆ దీపములలో ఒలీవ నూనె పొయ్యాలి. హల్లెలూయా. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఏ సంఘం అయితే దేవుని ఆత్మ చేత నింపబడుతుందో, ఏ సంఘం అయితే ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడుతుందో ఆ సంఘము వెలిగించబడే సంఘముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే, నీలో దేవుని ఆత్మ లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా వెలిగించబడలేవు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం ముందు దేవుని వాక్యాన్ని వింటున్న
నిత్యము వెలిగే వాడిగా ఉండాలి అంటే, వెలిగే సంఘముగా ఉండాలి అంటే ఈ మధ్యాహ్న కాల సమయమందు నువ్వు దేవుని ఆత్మచేత నింపబడాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఇంకా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా నువ్వు వెలిగించబడాలి అంటే నలగగొట్టబడాలి. రెండవదిగా నువ్వు వెలిగించబడాలి అంటే వాక్కు చేత నింపబడాలి. మూడవదిగా నువ్వు వెలిగించబడాలి అంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని ఆత్మ చేత నింపబడ్డావా? దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? నీ శరీరాన్ని ఉపవాసము చేత నలగొట్టుకోగలుగుతున్నావా? అలా లేకపోతే దేవుడి మధ్యాహ్న కాల సమయం ముందు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ శరీరాన్ని నలగొట్టు, ఉపవాసములు చేయి, దేవుని వాక్యాన్ని ధ్యానించు, ఆత్మచేత నింపబడు. నువ్వు నిత్యము మండుతూ వెలిగే దీపముగా దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు వెలిగితే ఏం జరుగుతుందో మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఏం మాట్లాడుకున్నాం? వెలిగించబడాలి అంటే ఏం చేయాలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు వెలిగితే ఏం జరుగుతుందో మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మొట్టమొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. ఎందుకు ప్రకాశింపనీయాలి? దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు. హల్లెలూయా. ఎందుకు వెలగాలి? ఎందుకు వెలిగించబడాలి అంటే పరలోకమందున నీ తండ్రి మహిమపరచునట్లు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నువ్వు వెలిగించబడతావో, ఏ సంఘం అయితే వెలిగించబడుతుందో ఆ సంఘమును చూచి, ఆ వ్యక్తిని చూచి దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. అందుకే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడే. నువ్వు వెలిగించబడితే నీ దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. ఈరోజు అన్యజనుల ఎదుట దేవుని నామం మహిమపరచబడాలి అంటే, నీ ప్రజలు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుపడి వారి ఎదుట నీ దేవుని నామము మహిమపరచబడాలి అంటే నువ్వు వెలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే వెలుగుతావో దేవుని మహిమను చూపించగలుగుతావు. నువ్వు వెలిగినప్పుడు, నువ్వు వెలుగుతా ఉన్నప్పుడు దేవుని మహిమను ప్రజల మీదకు విడుదల చేయగలుగుతావు. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుని నామము అవమానపరచకూడదు, కానీ నిన్ను బట్టి దేవుని నామము మహిమపరచబడాలి. నిన్ను బట్టి దేవుడు గణపరచబడాలి. నిన్ను బట్టి దేవుడు స్తుతించబడాలి. అలాగా దేవుడు గణపరచబడి మహిమపరచబడాలి అంటే ఈ మధ్యాహ్న కాల సమయమందు వెలగాలి. నీవు వెలిగితే నీ ద్వారా దేవుని నామమునకు మహిమ రాబోతా ఉంది. హల్లెలూయా. రెండవదిగా మనందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తుల కార్యము 13వ అధ్యాయము, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుదాం. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. హల్లెలూయా. నిన్ను దేవుడు వెలుగుగా చేస్తాడంట. దేవుడు నిన్ను వెలిగిస్తున్నాడంటే కారణం ఏంటి? నిన్ను బట్టి అన్యజనులందరూ కూడా రక్షణలోనికి రావాలని. హల్లెలూయా. అంటే నువ్వు ఎప్పుడైతే వెలిగించబడతావో నిన్ను చూసి అనేక మంది రక్షణలోనికి వస్తారు. హల్లెలూయా. అదిగా మరొకసారి మాత్రం చదువుతున్నాను. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. హల్లెలూయా. అనేక మందికి దేవుని యొద్దకు నడిపించడానికి, అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించడానికి, చీకటిలో ఉన్న వారికి వెలుగులోకి దారి చూపించడానికి దేవుడు నిన్ను వెలిగించాలని ఆశపడుతున్నాడు.
నువ్వు వెలిగితే అనేక మంది దేవుని సన్నిధికి రాబోతున్నారు. ఒక సంఘము ఎప్పుడు క్షమాభివృద్ధిలోనికి నడిపించబడుతుంది. ఒక సంఘములోనికి ఎప్పుడు నూతనాత్మలు సంఘములో చేర్చబడతాయి. నీవు వెలుగుతూ ఉన్నప్పుడు. హల్లెలూయా. నువ్వు వెలుగుతూ ఉన్నప్పుడు అనేక మంది దేవుని ఆత్మచేత వారు మందిరంలోనికి నడిపించబడతారు. హల్లెలూయా. మేడగదిలో అపోస్తలులతో కలిసి 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరూ దేవుని ఆత్మచేత నింపబడ్డారు. దేవుని ఆత్మచేత నింపబడి అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీదకి దిగి వచ్చింది. వారు వెలగడం ప్రారంభించారు. వారు ఎప్పుడైతే వెలిగే దీపస్తంభములుగా మార్చబడ్డారో 3000 మంది సంఘములోనికి చేర్చబడ్డారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు వెలిగితే, నువ్వు వెలిగించబడితే, సంఘము మండితే అనేక మంది దేవుని మందిరములోనికి చేర్చబడతారు. హల్లెలూయా. మొట్టమొదటిగా నువ్వు వెలిగితే దేవుని నామము మహిమపరచబడుతుంది. రెండవదిగా నువ్వు వెలిగించబడితే అనేక మంది సంఘములోనికి చేర్చబడతారు. మూడవదిగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారమై యుందుము. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన వెలుగై ఉన్న ప్రకారం. ఎవరు వెలుగై ఉన్నారు? మన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్న ప్రకారము నీవు కూడా వెలుగుగా మార్చబడితే, నీవు కూడా వెలిగించబడితే మనము అన్యోన్య సహవాసము గల వారిగా ఉంటాం. హల్లెలూయా. ఎవరితో చెప్పండి సహవాసము? దేవుడితో సహవాసము చేసే వ్యక్తులుగా మార్చబడతారు. ఏ సంఘము దేవుడితో సహవాసము చేస్తుందంటే వెలిగించబడే సంఘము మాత్రమే సహవాసము చేయగలుగుతుంది. నేను దేవుడితో సహవాసం చేస్తున్నానని ఒక వ్యక్తి చెప్పగలగాలి అంటే ఆ వ్యక్తి ముందేం చేయాలి? వెలిగించబడాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వెలిగితే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడితో సమాధానపరచబడబోతున్నావు. నువ్వు వెలిగితే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడితో సహవాసంలోనికి నువ్వు నడిపించబడబోతా ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఒకసారి ఆలోచన చేయి. మూడవదిగా వెలిగితే దేవుడితో సహవాసం చేయబోతా ఉన్నావు. ఆఖరిగా మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేది లేదు. హల్లెలూయా. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. హల్లెలూయా. వెలుగులో ఉన్నవాడు ప్రేమ కలిగి ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. లోకానికి దేవుడి ప్రేమను చూపించగలగాలి. ఈరోజు కుటుంబంలో ప్రేమ లేదు, సంఘములో ప్రేమ లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు అంటే గుర్తుపెట్టుకో, నీవు ఆరిపోయిన స్థితిలో ఉన్నావు. ఎందుకంటే వెలిగించబడిన వాడు తన సహోదరుని ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ప్రేమ లేకపోతే భార్య భర్తల మధ్య సమాధానం ఉండట్లేదు. హల్లెలూయా. సంఘములో సహోదరుడికి మధ్య సమాధానం ఉండట్లేదు. తల్లి కూతుళ్ళకి మధ్య సమాధానం ఉండట్లేదు. తండ్రి కొడుకుల మధ్య సమాధానం ఉండట్లేదు. ప్రేమ ఉండట్లేదు. ఈరోజు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ 10వ వచనంలో దేవుడు వాక్యం తెలుస్తుంది కదా, తన సహోదరుడు ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. ఎవరైతే వెలుగులో ఉంటాడో వారు ప్రేమ కలిగి నడుచుకుంటారు. నీ భర్తను ప్రేమించలేకపోతున్నావు, నీ భార్యని ప్రేమించలేకపోతున్నావు, మీ అత్తగారిని ప్రేమించలేకపోతున్నావు అంటే నువ్వు ఆరిపోయిన స్థితిలో ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెలిగించబడితే
ప్రేమ కలిగి జీవిస్తావు. ఆఖరిగా ఒక వచనాన్ని చూపించి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఈ వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపం స్తంభమును దాని చోటు నుండి తీసివేతును. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా విషయాన్ని గమనించాలి. ఎఫెసీ సంఘానికి దేవుడు ఉత్తరాన్ని రాస్తూ, ఎఫెసీ సంఘమా, నీలో ప్రేమ లేదు. ఏం లేదు? నీలో ప్రేమ లేదు. కాబట్టి మారు మనసు పొంది మరలా ఆ మొదటి ప్రేమను జరిగించాలి. అలాగ జరిగించకపోతే, ఆ ప్రేమను సంపాదించుకోలేకపోతే, ప్రేమ లేనివాడిగా నీవుంటే నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను. హల్లెలూయా. నీ దీపస్తంభమును, నీ ఆత్మను తీసివేస్తానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. నువ్వు వెలుగుతా ఉండాలి. అనేక మందికి వెలుగు చూపించే వారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే వెలుగుతూ ఉంటావో అనేక మంది సంఘంలో చేర్చబడతారు. నువ్వు ఎప్పుడైతే వెలుగుతూ ఉంటావో దేవుని నామము మహిమపరచబడుతూ ఉంది. నువ్వు ఎప్పుడైతే వెలుగుతూ ఉంటావో దేవుడు నామము ఘనతకి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే మహిమపరచబడతావో గుర్తుపెట్టుకో, నీవు దేవుడితో సహవాసము చేసే వ్యక్తిగా మార్చబడతావు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆరిపోయిన స్థితిలో ఉన్నావా? వెలిగించబడుతున్న స్థితిలో ఉన్నావా? ఒకవేళ ఆరిపోయిన స్థితిలో ఉంటే దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మచేత నింపి, ఆయన తన వాక్కును పంపి నిన్ను వెలిగించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఉపవాసము చేత నువ్వు సిద్ధపరచుకోగలిగితే దేవుడు నిన్ను మరలా వెలిగించాలని ఆశపడుతున్నాడు. అట్టి కృపాధనిత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక నిమిషం మోకరించండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అయ్యా, నన్ను వెలిగించండి ప్రభా. అయ్యా, నన్ను మండించండి ప్రభా. బాప్తిస్మము యోహాను గురించి యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట, అతడు మండుచు వెలుగుచు ఉన్న దీపమై ఉండేను అని ఏ రీతిగా అయితే మాట్లాడుతున్నాడో నీ గురించి కూడా అదే సాక్ష్యము వినగలగాలి. నువ్వు మండుతూ వెలుగుతూ ఉన్న దీపం వలె ఉండాలి. అలాగ నీవు ఉన్నప్పుడు, అలాగ నువ్వు వెలుగుతూ ఉన్నప్పుడు నీవు సహవాసములోనికి రాగలుగుతావు. దేవుడి నామాన్ని మహిమపరచగలుగుతావు. పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. అయ్యా, దీపస్తంభమును గురించి నువ్వు చాలా స్పష్టంగా మాతో మాట్లాడు. మేము వెలిగించబడాలని. అయ్యా, వెలగాలంటే ఏం చేయాలో మాట్లాడవు, వెలిగితే ఏం జరుగుతుందో మాట్లాడవు. కాబట్టి ఇదిగోనైనా మేము నిత్యము వెలిగే వారిగా మార్చబడాలి. అయ్యా, నీ ఆత్మ చేత నింపండి, నీ వాక్కును పంపించండి. అయ్యా, ఇది ఉపవాసము చేత అయ్యా మమ్మల్ని సిద్ధపరచుకొనిచుండగా మమ్మల్ని మరలా వెలిగించండి. అది కృప దయచేసి అనేక మందికి వెలుగును చూపించేవారిగా, అనేక మందికి మాదిరికరముగా, అయ్యా చీకటిలో ఉన్న వారికి అయ్యా వెలుగుగా మమ్మల్ని మార్చమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.